ఇబ్బందికర పరిణామం. అందులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మాత్రం ఇది కొంత ఇబ్బందికర పరిణామం. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని అసైన్డ్ భూముల కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారాయణకు కూడా ఊరట లభించింది. ఈ కేసు వైసీపీ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అనుకుంటా అంతే కదా, ఆయన వేశారు. ఏంటి కక్షతోన కేసు పెట్టారు అని చెప్పి హైకోర్టు కూడా కామెంట్ చేసిన పరిస్థితి తీర్పునిచ్చే సందర్భంలో. ఏంటి దీనిలో కక్షపూరితం ఏమన్నా కనిపిస్తోందా? అంటే ఇక్కడ ఏంటంటే అసలు వివాదం ఏంటంటే ఈ అమరావతి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఆ విషయం మీకు తెలుసు. దీంట్లో భాగంగా ఏంటంటే అసైన్డ్ భూముల విషయంలో 2016 ఫిబ్రవరి 17న అప్పుడు చంద్రబాబు అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2016 నథింగ్ బట్ కూటమి ప్రభుత్వమే. అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జీవో నంబర్ 41 జారీ చేసింది. అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టిన సమయంలో అసైన్డ్ భూములు కలిగిన రైతులకు నిర్దిష్ట ప్రయోజనాలు కల్పించేలా నిబంధనలు రూపొందించారు యాక్చువల్గా ఈ జీవోలో. అయితే ఇది ఏం చేశారు, ఈ భూ సమీకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్లో భాగంగా అసైన్డ్ భూముల యజమానులు కూడా పరిహారం అభివృద్ధి ప్రయోజనాలు అందించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2021లో దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. దీని మీద నేపథ్యంలో ఇది ఇష్యూ రేజ్ అయింది. ఇష్యూ రేజ్ అవడం ఏంటి అంటే అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి అంటే అప్పటి మంత్రి నారాయణ వీళ్ళు ఒక పరిపాలనా పరమైన నిర్ణయం కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా కొందరికి లబ్ధి చేకూర్చేటట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. ఖచ్చితంగా వీళ్ళు వ్యక్తిగత హోదాలో నేరాలకు పాల్పడ్డారు అన్న అంశాన్ని అప్పుడు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. దీన్ని పైన ఇష్యూ నడిస్తే ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే జీవో 41 చట్ట నిబంధనలకు అనుగుణంగానే తీసుకొచ్చారు, అవి రికార్డులు స్పష్టం చేస్తున్నాయని హైకోర్టు ఒకటి క్లారిటీ ఇచ్చింది. రెండోది ఏం చెప్పింది, సిఆర్డిఏ చట్టం అలాగే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడోది ప్రభుత్వాలు మారిన ప్రతిసారి గత ప్రభుత్వ విధాన నిర్ణయాలను క్రిమినల్ కేసుగా మాత్రం సరికాదు. ఇది ఇప్పుడు అండర్లైన్డ్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయం అది అప్పుడు వాళ్ళు వ్యక్తిగత లబ్ధి కోసం తీసుకున్నారు, వాళ్ళ అనుచరులకు లబ్ధి చేకూర్చడానికి తీసుకున్నారు, ఆ అధికారాన్ని దుర్వినియోగపరిచారు అని అనటం తప్పని ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని ఏంటంటే వాటిని క్రిమినల్ కేసులుగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులను ప్రతిదాన్ని ఐపీసీ నేరాల కోణంలో పరిశీలించడం ఇది ఒక రకంగా కార్యనిర్వాహక నిర్ణయాల స్వేచ్ఛను దెబ్బతీస్తుంది అన్నది. అంటే ఎగ్జిక్యూషన్ బాడీ నిర్ణయాలను ఇది ఇబ్బంది కలిగేలా మారుతుందన్నది పేర్కొన్నారు. అలాగే రెండో కీలకమైన అంశం ఏంటంటే ఈ జీవో 41 పైన 2016లో సరే వీళ్ళు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి నారాయణ ఉద్దేశపూర్వకంగానే చేశారు అనుకుందాం. కానీ అక్కడున్న రైతులు, భూ యజమానులు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు కదా, వాళ్ళకి లేని అభ్యంతరం మీకెందుకు అని కోర్టు ఇక్కడ ప్రస్తావించింది. అసలు ఏం జరిగిందంటే 2021 ఫిబ్రవరి 4న అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఫిర్యాదుల జాప్యానికి 5 ఏళ్లు ఆలస్యంగా కేసు నమోదు చేయడానికి సరైన కారణాలు చెప్పలేదన్నది కూడా కోర్టు చెప్పింది. అలాగే నిజమైన బాధితులకు న్యాయం కోరాలి కానీ రాజకీయ ప్రాక్సీలు కాదు అన్న అంశాన్ని కూడా ఉంది. రెండోది ఫిర్యాదు వెనక రాజకీయ వైరం ఉందన్నది కూడా కోర్టు అభిప్రాయపడింది. సదుద్దేశంతో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలపై అధికారులను ప్రాసిక్యూట్ చేయకుండా చట్టం రక్షణ కల్పిస్తుందన్నది కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఏదైనా ఇది కొంత ఇష్యూ పెద్దదా చిన్నదా అనేది పక్కన పెడితే ఇది ఒక రకంగా అప్పటి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ రాజధాని విషయంలో అప్పుడు వాళ్ళు చేసిన జీవో పరంగా కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ పాయింటే. కానీ లార్జర్ సెన్స్లో అందరికీ ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఉంది. అందులో అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే నేను ఇందాక మీకు చదివాను కదా, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి గత ప్రభుత్వ విధాన నిర్ణయాలను క్రిమినల్ కేసుగా మాత్రం సరికాదు. అంటే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ విధానపరమైన నిర్ణయం వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయలేనప్పుడు మీరు దాన్ని ఒక నేరపూరిత క్రిమినల్ కేసుగా ఎలా దాన్ని మీరు అభివర్ణిస్తారన్న దాన్ని ప్రశ్నించారు. ఇది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది. ఇప్పుడు రేపొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రభుత్వం వస్తుంది, వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తప్పుపట్టినా, లేదంటే కూటమి ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, వాళ్ళ నిర్ణయాలని ఇదిగా ఇప్పుడు చూసే అవకాశం లేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు అనేది ఇది ఒక రకంగా ల్యాండ్ మార్కే, ఇది ఒక రకంగా ల్యాండ్ మార్కే. మరి దీనిపైన ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషనర్ దారు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారా వెళ్ళరా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏదైనా ఇది చంద్రబాబు నాయుడికి, మాజీ మంత్రి నారాయణకి మాత్రం
ఆ కేసు పరంగా బిగ్ రిలీఫే. ఎస్. ఇక మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్ర